ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ప్రియులారా, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనము దేని విషయంలో కూడా చింతించవలసిన అవసరం లేదు. మన చింత యావత్తు కూడా దేవుని పైన వేసి నిశ్చింతగా ఉండవచ్చు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అవును, మనము దేని విషయంలో కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన మనవులు తెలియజేసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవునికి మన విజ్ఞాపనలు తెలియపరిచి నిశ్చింతగా ఉంటామో, దేవుడు మన చింత యావత్తును తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.